వాలంటీర్లు రాజీనామా చేసి పార్టీలో పనిచేయడానికి ప్రోత్సహిస్తున్నారు అని సమాచారం ఉంది. వైసీపీ నాయకులు అది కాదు. ఇప్పుడు వాలంటీర్లు ప్రోత్సహించేది ఏం లేదు. ఇప్పుడు ఎవడో పోతుంటారు, కలుస్తూ ఉంటుంది. అలా కలిసినా కూడా ఏదో ఒకటి ఫోటో తీసేది పంపించేది, ఫోటో తీసి పంపించేది. అంటే ఇప్పుడు గెలవాలనుకున్నప్పుడు కుంటి శాఖలు పుడికే అవసరం లేదు. అంతా మేము ధైర్యంగా పోతున్నాం. ఎవరు ఇంతవరకు ఆరోగ్య కంప్లైంట్ కూడా లేదు. ఎందుకంటే మాకు తెలుసు జనాలు ఉన్న పోతున్నాము. ఏదో ఒకటి విషయం ఏదన్నా కనబడుతున్నా ఫోటో తీసేది పంపించేది, ఆరోగ్య పంపించేది. ఒక డీలర్ పోతే ఫోటో పంపించేది. డీలర్ అంటే గవర్నమెంట్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు అందరూ సహాయపడతారు. వాళ్ళు వాలంటీర్ అంతే, వాళ్ళు కావాలని చేస్తారా? ఇప్పుడు దావలాకి నడుతుంటారు, ఆ వార్డులో పోతుంటాం. వాలంటీర్లు ప్రతి ఒక్కరు ఉంటారా? బయట ఉంటారు. ప్యాంప్లెట్ ఇస్తాము, వాళ్ళని బయట పక్కన నిలుచుకుంటారు. దానికి ఫోటో వేసేది వాలంటీర్ చేస్తారని. వాళ్ళ చేతిలో ప్యాంప్లెట్ ఉండాలా? ఏమన్నా మెటీరియల్ ఉన్నప్పుడు పట్టుకుంటే తప్పు కానీ మెటీరియల్ లేకుండా ఏం లేకుండా పోయేవాళ్ళని వచ్చేవాళ్ళని వేస్తే వాలంటీర్లు వేస్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా పార్టీ పైన అభిమానం కొంతమంది ఉండొచ్చు. అందరూ లేదు, ఎవరికైనా అభిమానం వాళ్ళు రిటైర్డ్ అయ్యి రాజీనామా చేసి ఇది రావచ్చు. దానికి ఉంది, తప్పే ఉంది. ప్రజాస్వామ్యం పెద్ద ఐఏఎస్ ఆఫీసులు ఐపీఎస్ ఆఫీసులు రాజీనామా చేసి రాజకీయాలు వస్తారు. అటువంటిప్పుడు వాలంటీర్ లెక్క అంతే కదా. ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసులో రిటైర్డ్ అయ్యి వాలంటీర్ రిటైర్మెంట్స్ ఎంతమంది చూస్తాం కదా. సిఏలు ఎస్ఐలు రంగయ్య ఉండే ఆయన ఆఫీసరు, గోరంట్ల మాధవ్ ఉండే ఆయన ఆఫీసరు. ఇప్పుడు ఆఫీసర్లు కూడా రాజీనామా చేస్తారు. అంటే వాలంటీర్లు ఇష్టం రాజకీయ పని ఇంట్రెస్ట్ వాళ్ళు రావద్దంటే తప్పేం లేదు. మా ప్రభుత్వంతో కాదు, వాళ్ళ ఇంట్రెస్ట్తో వస్తున్నారు. మేమేం చెప్తున్నామంటే క్లియర్గా ఇస్తున్నాం. రావద్దని నమస్కారం ఓకే, రావద్దని మధ్యలో రావద్దని చెప్తున్నాం. ఓకే, వాలంటీర్లే వీళ్ళని రావద్దని చెప్తున్నాం. పొరపాటు చేయదని చెప్తున్నాం. రాజీనామా చేస్తారంటే వాళ్ళు ఇష్టం కదా, మనకి ఏమైనా చెబుతుందా? ఇంకా రాజకీయాలు ఇచ్చినప్పుడు అంతే కదా, రాజకీయాలు ఇచ్చినప్పుడు ఇవ్వడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.